దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని మహిమకరణ గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ఈ రాత్రికాల సమయంలో ప్రభునామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం. అదేమిటంటే కలహము. ఇంగ్లీష్లో క్వెరల్స్ అని ఉంటుంది. కలహము అనేది ప్రతి ఒక్క వ్యక్తి యొద్ద ఉంటూనే ఉంటుంది. ప్రతి సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. ఈ కలహం వల్ల ఎన్నో సమస్యలు, ఇబ్బందులు మనము గమనిస్తూనే ఉన్నాం. చూడండి, బైబిల్ గ్రంథం ఏమని తెలివిస్తూ ఉందంటే, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మీరు లేఖనాలు గమనించినట్లయితే, కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత అని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది. ప్రియమైన వారలారా, కలహానికి దూరంగా ఉండాలి, ఇది నరులకు ఘనత అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనంలో, కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. మూర్ఖుడైన ప్రతి వాడు కూడా పోరునే కోరతాడు. మూర్ఖుడంటే వాడికి తెలివి వివేచన ఉండదు. ఒక చిన్న విషయము, సమస్య జరిగినప్పుడు ఆ సమస్యని విషయాన్ని బట్టి వాడు ఎదుటివాడిని దూషించి చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు అక్కడ ఏమి రేగుద్దంటే కలహం వస్తుంది. కలహం అనేది సంభవించుద్ది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. అంటే గొడవలకు, ప్రతి విధమైనటువంటి కొట్లాటకు, సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉండటం అనేది ఒక మనిషికి ఘనత. కాబట్టి కలహానికి దూరంగా ఉండటం నేర్చుకోవాలి. ఒకవేళ నీ జీవితంలో మూర్ఖత్వంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా, బుద్ధిహీనంగా నువ్వు నడుచుకుంటున్నావా, తెలివి తక్కువతనంగా ఎదుటివాని పట్ల నువ్వు దూషించి మాట్లాడుతున్నావా, అది నీకు నష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఇక్కడ కలహమునకు దూరంగా ఉండట అది నరులకు ఘనత. చూడండి ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలో మనము మరొక విషయాన్ని కూడా చూస్తే, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 18వ వచనం కూడా గమనించినట్లయితే, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 18వ వచనంలో కూడా, కోపోద్రేకి యగువాడు కలహమును రేపును, దీర్ఘశాంతుడు వివాదమును నడిచివేయును. అంటే బాగా కోపం ఉంటుంది, బాగా కోపపడుతూ ఉంటారు చాలామంది. చిన్న చిన్న దానికి కోపం వస్తూ ఉంటుంది. ఈ కోపము వచ్చినప్పుడు, ఆ కోపము ఎదుటి వ్యక్తి మీద ప్రదర్శించినప్పుడు, ఈ కోపం వలన ఏమవుతుందంటే కలహం అనేది ప్రారంభం అవుద్ది. ఇద్దరి మధ్య వివాదం అనేది స్టార్ట్ అవుద్ది. కాబట్టి కోపోద్రేకుడు అనేటువంటి వాడు కలహాన్ని రేపుతాడు. బాగా కోపంతో ఒక వ్యక్తి మీద ఏంటి అని గట్టిగా మాట్లాడావనుకోండి, ఇంక ఎదుటివాడు కూడా ఏం చేస్తాడు, ఏంట్రా నువ్వు నా మీద కోపడుతున్నావని మరలా తిరిగి మాట్లాడతాడు. కాబట్టి మనము కోపోద్రేకంతో ఉండకూడదు. ఎలా ఉండాలి? దీర్ఘశాంతము, నెమ్మది కలిగి ఉండాలి, మౌనంగా ఉండాలి. ఇక్కడ అదే అంటున్నాడు, దీర్ఘశాంతుడు వివాదమును నడిచివేయును, కోపోద్రేకుడు కలహమును రేపుతాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో కూడా మనము కూడా అనేక సందర్భాల్లో ఎదుటివాడి మీద కోపడేటువంటి సందర్భాలు ఉంటాయి. ఈ కోపం అనేది కలహానికి ఆరంభమవుతుంది, ప్రారంభముకి మూలమవుతుంది. కోపోద్రేకంతో ఉండకూడదు, మూర్ఖత్వంతో ఉండకూడదు. ఇటువంటి తత్వాన్ని నువ్వు కలిగి ఉంటే కలహము అనేది ప్రారంభమవటానికి కారణమవుతుంది. కాబట్టి కలహమునకు దూరంగా ఉండటం అనేది నరులకు ఘనత. బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో మీరు గమనించినట్లయితే, అబ్రహాము యొక్క పశువుల కాపరులకు, లోతు యొక్క పశువుల కాపరులకు కలహము వచ్చినట్లు, వారికి ఆస్తి ఎక్కువైనందున ఈ ఈ ఆస్తి ఎక్కువ అవటం వల్ల వాళ్ళకి కలహం ఏర్పడింది. ఎవరెవరికి? అబ్రహాము యొక్క పశువుల కాపరులకు, లోతు యొక్క పశువుల కాపరులకు. ఈ కాపరులకు కలహం ఎక్కువైతే అక్కడ అబ్రహాము చాలా దీర్ఘశాంతముతో ఆ కలహాన్ని అణిచివేస్తాడండి. ఆ కలహాన్ని అణిచివేస్తాడు. దేవుని యొక్క పిల్లలుగా మనము కూడా కలహం వచ్చినప్పుడు, వివాదాలు వచ్చినప్పుడు వాటిని అణిచివేయటానికి మనము ఆలోచన చేయాలి, కానీ వాటిని ఎక్కువ రేపటానికి, ఎక్కువ జరగటానికి మనం ప్రోత్సాహపరిచే విధంగా ఉండకూడదు. అవి నష్టాన్ని తీసుకొని వస్తాయి. చూడండి, అబ్రహాము ఆదికాండం 13వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఏం పుట్టింది ఇక్కడ? కలహము పుట్టింది పశువుల కాపరులకు. అదే పై వచనాల్లో మీరు చూస్తే 6వ వచనం, 13వ అధ్యాయం 6వ వచనంలో, వారి కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారంగా ఉండెను. కాబట్టి అబ్రహాము కాపరులకు
పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్ కలహం వచ్చినప్పుడు అబ్రహాం ఏ విధంగా మాట్లాడాడో చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 13వ అధ్యాయం 8వ వచనంలో, కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఎంత తెలివిగా మాట్లాడుతూ ఉన్నాడు, ఎంత బుద్ధిమంతుడిగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దీర్ఘశాంతం అంటే ఇదే. కోపోద్రేకుడు కలహాన్ని రేపుతాడు, దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు కలహమును అణిచివేయును. ఒకవేళ అబ్రహాము కూడా ఏంటి నీ గోల ఏంటి, నీ పశువుల కాపులకు నా పశువుల కాపులకు గోలేంటని కోపంతో వెళ్ళి మాట్లాడాడు అనుకోండి, ఆ వివాదం అనేది ఎక్కువైపోతుంది. కానీ అబ్రహాము మంచి దీర్ఘశాంతం కలిగి, ఆలోచన కలిగి ఆ రిలేషన్షిప్ను గుర్తు చేస్తూ ఉన్నాడు. మనము బంధువులము ఏమంటున్నాడు? కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనక నీకును నాకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. ఇదిగో ఈ దేశమంతటా నీ ఎదుటే ఉన్నది కనుక దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళదునని లోతుతో చెప్పగా. కాబట్టి చెప్తున్నాడు, ఇదిగో నీవు ఈ దేశమంతా నీ ఎదుటే ఉన్నది, నీవు కుడి తట్టుకు వెళ్తానంటే నేను ఎడమ తట్టుకు వెళ్తాను, నువ్వు ఒక ఎడమ తట్టుకు వెళ్తానంటే నేను కుడి తట్టుకు వెళ్తానని అబ్రహాము ఆ కలహాన్ని అణిచివేసినట్లు మనము చూస్తాము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మూర్ఖుడు కలహాన్ని పుట్టించే విధంగా ఉంటాడు. ఇంకా చూడండి, బుద్ధిహీనుడు సామెతల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ ఏమైనా ఉంటుందంటే, 18వ అధ్యాయం 6వ వచనంలో, బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి, దెబ్బలు కావాలని వాడు కేకలు వేస్తాడట. అంటే బుద్ధిహీనుని పెదవులు, కొంతమంది ఎదుటివారిని మాట్లాడితే ఆటోమేటిక్గా అక్కడ కోపం వస్తుంది, ఆటోమేటిక్గా దానంతటికి అది అక్కడ వివాదం రేగొద్ది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆలోచించి సమయోచితంగా మంచి మాటలు మాట్లాడాలి. ఇద్దరు వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, లేదా నువ్వు ఒక వ్యక్తితో సంభాషించేటప్పుడు చాలా పదజాలం అనేది చాలా మంచిగా మర్యాదపూర్వకంగా ఉండాలి. ఆలోచించి దయ కలిగినటువంటి మాటలు మాట్లాడాలి. కానీ నువ్వు ఒకవేళ ఎదుటి వ్యక్తిని దూషించే విధంగా మాట్లాడితే, ఇక్కడ అదే అంటున్నాడు, బుద్ధిహీనుడు అంటే తెలివి తక్కినటువంటి వాడు, ఫూలిష్ పర్సన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. కాబట్టి బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధంగా ఉంటాయి. అంటే ఎప్పుడు వాడు కలహం కావాలి, కానీ వాడు దెబ్బలు కావాలని వాడు కేకలో వేస్తాడు. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తీసుకువస్తుంది. కాబట్టి ఒక్క మాటేనండి. కొన్ని సందర్భాల్లో రెండు సమూహాల మధ్య లేదా రెండు గ్రూపుల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు ఎవడో ఒకడో గట్టిగా ఎదురువాడికి బాగా ఇబ్బందికరంగా ఇచ్చే విధంగా ఒక మాట మాట్లాడతాడు, దూషించి మాట్లాడతాడు. ఆ మాట వినగానే మరలా వాళ్ళు కూడా వివాదాలు లేచి అందరూ అక్కడ కొట్లాట అనేది మొదలవుద్ది. అందుకని సామెతల గ్రంథంలో ఏమైనా ఉంటుందంటే, కలహారంభము, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనము, కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట వంటిది అంటాడు. కలహారము అనేది నీటి గట్టున పుట్టు ఓట వంటిది. అంటే నీటి గట్టున ఓట పుడితే అది ఆగదు, క్రమంగా వస్తూనే ఉంటుంది, నిరంతరం కంటిన్యూస్గా. అలాగే కలహారము అనేది నీటి గట్టున పుట్టు ఓట వంటిదని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి కలహానికి దూరంగా ఉండటం అనేది నరులకు ఘనత. ఒకవేళ లేదు, అది నువ్వు కావాలని కోరుకుంటే అది నీకు నష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి కలహమునకు దూరంగా ఉండటం మనం నేర్చుకోవాలి ప్రియమైన వారులారా. 14 వచ్చిన చూడండి, సామెతల గ్రంథం 17:14లో, కలహారము నీటి గట్టిన పుట్టు ఓట, వివాదం అధిక కాకమునకే దాన్ని విడిచిపెట్టాలి. అంటే ఆ సమస్య పెద్దది కాకముందే, ఆ వివాదం పెద్దది కాకముందే దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. అది తెలివిగిలినటువంటి వారికి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించేటువంటి వారికి, క్రైస్తవులుగా ఉండేటువంటి వారికి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి కలహానికి దూరంగా ఉండాలి. అందుకే అంటున్నాడు, వివాదం అధికం కాకమునిపే దానిని విడిచిపెట్టాలి. ఒకవేళ లేదు, కలహంతో, అహంకారంతో, గర్వంతో, ద్వేషంతో దూషించి నువ్వు మాట్లాడావనుకోండి, అది నీకు నష్టాన్ని తీసుకొస్తుంది. చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయం 33వ వచనంలో ఏమని ఉంటుందంటే, 30వ అధ్యాయం 33వ వచనంలో, పాలు తరచుగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టుద్ది. కలహము కొట్లాటకు దారితీస్తుంది. పాలు తరచుగా ఏమొస్తుంది? వెన్న పుట్టును.
ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము వస్తుంది. అంటే ఏ విధంగా పాలు తరిస్తే వెన్న వస్తుందో, ముక్కు పిండగా ముక్కుని గట్టిగా పట్టుకొని లాగి చూడండి, కొంతసేపటికి బ్లడ్ వస్తుంది. అలాగే కోపము రేపగా, ఎదుటివాని కోపం పుట్టించే విధంగా నీ యొక్క మాటలు, నీ యొక్క విధానం, నీ ప్రవర్తన ఉందనుకోండి, కలహము స్టార్ట్ అవుద్ది. కలహం వల్ల కొట్లాట స్టార్ట్ అవుద్ది. కొట్లాట వల్ల ఎదుటి వ్యక్తులకి, ఎదుటివానికి తలకాయ పగులుద్ది, నీకు తలకాయమవుద్ది, ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు, తద్వారా నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అబ్రహాముకు ఉన్నటువంటి మంచి ఆలోచన ఉండాలి. మనము బంధువులము, మన మధ్య కలహము ఉండకూడదు అంటున్నాడు. చూడండి ప్రియమైన వారులారా, దేవుని పిల్లలుగా మనం కలహానికి దూరంగా ఉండాలి. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 21వ వచనంలో కూడా మరొక విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 21వ వచనంలో, 55వ అధ్యాయము, వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. వారి మాటలు చొమ్మురు కంటే నునుపైనవి, అయితే అవి నరదీసిన కత్తులే. అంటే కొంతమంది మాట్లాడే మాటలు కత్తితో తెగేసినట్టు ఉంటాయి, ఎదుటివాడిని బాగా గాయపరిచే విధంగా ఉంటాయి. అంటే చూడదే అంటున్నాడు, వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉంటాయి, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. హృదయంలో కలహము, ఈ కలహము అనేది ఉంది. వారి మాటలు చుమురు కంటే నునుపనివి, అయితే అవి వరదీసిన కత్తులే. కత్తి చాలా పదునుగా ఉంటుంది, అది కానీ తెగిందంటే గాయమైపోద్ది. అలాగే కలహము పుట్టించేటువంటి వాడు, వివాదం రేపేటువంటి వాడు, వాడి మాటల వలన ఎదుటి వారి యొక్క మనసు నొప్పించుకొని ఇక సమస్య అనేది మొదలవుద్ది. చివరిగా ప్రియమైన వారులారా, అందుకే అంటాడు సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 32వ వచనంలో, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనంలో, పరాక్రమశాలి కంటే, సామెతల గ్రంథం 16:32లో, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతి గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం కలిగినవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకునే వానికంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. కాబట్టి ఈ కలహము, ఈ సమస్య మొదలైనప్పుడు, అటువంటి ఇబ్బంది ఉంటే వాటికి దూరంగా ఉండటం మంచిది. లైక్ అబ్రహాము వలె, అబ్రహాం ఏమన్నాడంటే, మనం బంధువుల మన మధ్య కలహము ఉండకూడదు. అందుకని సామెతల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం చూసాము, కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. మనకి మంచి ఘనత, మంచి పేరు తీసుకొస్తుంది. కాబట్టి మనము కలహానికి దూరంగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.